ఈ రోజు నేను మన దేశంలో ఉన్నటువంటి అవినీతి రాజకీయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ అవినీతి రాజకీయాల గురించి మాట్లాడంటే ఈనాటి మన రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకు దారుణంగా ఉన్నాయి అని చెప్తున్నానంటే నేను రీజన్స్ కూడా ఇప్పుడు చెప్తాను. ఈ ఓల్డెన్ డేస్ లో కింగ్ ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు, ఆ దేశంని పరిపాలిస్తున్నప్పుడు, తర్వాత వాళ్ళ వారసులు ఎవరైతే ఆ కింగ్ రోల్ తీసుకుంటాడో, ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయాల్లో కూడా ఒక నాయకుడు అనే ఒక అతను ఉన్నాడంటే అతని వారసులుగా తన కూతురో కొడుకో తర్వాత తీసుకుంటారు ఆ రోల్ ని. ఇప్పుడు ఇంకెవరైనా దానిలోకి వచ్చారంటే ఆ రూలింగ్ పార్టీలో కానీ అపోనెంట్ పార్టీలో కానీ నాయకుడు యొక్క కూతురో కొడుకే కానీ దాంట్లో డామినేట్ చేస్తారు ఇంకొకరిని. కాంట్రాక్ట్స్ గురించి చెప్పాలంటే మన రోడ్ కాంట్రాక్ట్స్ తీసుకున్నా, ఏ కాంట్రాక్ట్స్ తీసుకున్నా ఆ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళకే ఇచ్చుకొని దాంట్లో ఉన్న మనీని తినేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం సపోజ్ తీసుకున్నట్లయితే ఒక పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ చేస్తున్నారు. వాళ్ళు ప్రజలకు ఒకవేళ కానీ మంచి చేయాలనుకున్నట్లయితే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా చేయొచ్చు కదా, అలా షిఫ్ట్ చేయడం ఎందుకు? ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే ఒక రిజర్వేషన్స్, ఫస్ట్ రిజర్వేషన్స్, ఒక అతను మంచిగా క్వాలిఫై అన్నాడు, ఒక పీజీలు డిగ్రీలు ఎన్నో చేతిలో పట్టుకున్న అతనికి ఈ రోజు ఎడ్యుకేషన్ లేదు. అందువల్లే మన ఇండియా డెవలప్ కాలేదు అని చెప్పడానికి కూడా ఇది ఒక రీజన్. మెయిన్ గా అన్ని డిగ్రీస్ చేపట్టుకున్న అతను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నాడంటే అక్కడ ఒక అతను వస్తాడు, ఐఎమ్ రికమెండెడ్ ఫ్రమ్ ఎమ్మెల్యే ఎంపీ అంటాడు. అప్పుడు అతనికే ఇస్తున్నారు కానీ ఇతనికి ఇవ్వడం లేదు. ఇంకోటి కూడా రిజర్వేషన్స్ కూడా దీనికి ఇంకొక కారణం. యూత్ గురించి చెప్పాలంటే యూత్ యొక్క రోల్ దీంట్లో పాలిటిక్స్ లో ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అని చెప్పాలంటే యూత్ అనే అతను పాలిటిక్స్ అనేది మెయిన్ గా ఒక రెస్పాన్సిబిలిటీ, హానర్ గా ఉండి ఒక మన దేశంని ఒక మంచి పదంలో నడిపించడమే ఆ పాలిటిక్స్. దీన్ని అందరూ చేయలేదు. ఎవరికైతే ఆ రెస్పాన్సిబిలిటీ హానర్ మేముగా ఉండి మేము ఈ దేశంని నడిపించగలము అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలి. సమాజంలో ఉన్న కరప్షన్, అవినీతి, దానివల్ల మీ భవిష్యత్తు ఏ విధంగా రిస్క్ లో ఉన్న దాని మీద ఒక 75% మాట్లాడారు. కాబట్టి ఈరోజు జరిగిన 3 డిస్కషన్స్ లో జరగాల్సిన దాంట్లో ఫస్ట్ పాయింట్ మీరు ఎవరు మాట్లాడలేదు. టెక్నాలజీ అనేది మీకు ఏ విధంగా మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ జాబ్ లో ఉంటుంది అని మీరు భావిస్తున్నారు. నా అభిప్రాయంలో భవిష్యత్తులో గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఇంకా తగ్గిపోతూనే ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ పెరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే ప్రభుత్వానికి డబ్బు ఉండాలి. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్స్ కడితే వస్తాయి. ట్యాక్స్ ఎవడు కడతాడు? డబ్బు ఉన్నవాడు కడతాడు, ఉద్యోగం ఉన్నవాడు కడతాడు. మరి అందరికీ డబ్బులు ఉద్యోగాలు లేకుంటే, ట్యాక్సే లేకుంటే ప్రభుత్వం యోగిస్తుంది. మీరందరూ కాలేజ్ లో సక్సెస్ కావాలంటే మీకు ఇంటెలిజెన్స్ ఉండాలి, ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. రెండోది ఇండస్ట్రీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, చేస్తూ ఉంటారని ఇందాక మీ వాళ్ళందరూ చెప్పారు. మూడోది పర్సీవరెన్స్ ఉండాలి, అంటే పట్టుదల. నాలుగోది పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత కరేజ్ అనేది, ధైర్యం అనేది ఒక పర్సనల్ క్వాలిటీ ఉండాలి. కాబట్టి మీ భవిష్యత్తు మీరు కాపాడుకునే దానికి ఇక్కడ కూర్చొని అవినీతిని తిట్టే బదులు, లేదా మా భవిష్యత్తు కాపాడుకునే దానికి రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్న అవినీతిని తిట్టే బదులు, మీ ఓటు ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తారని ఆలోచించే బదులు, నిజంగా ఆ టైం వచ్చినప్పుడు మీకు ఓటు ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం ఇప్పుడు మీకు అందరికి ఓటు వచ్చేస్తుంది. ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షిని అడిగి ఓటు వేస్తే మీకే తెలుస్తుంది రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని, అభివృద్ధి చేస్తారని దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫ్ దేశానికి లైఫ్, నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. వివేకానందుడు లేడు, గాంధీజీ నీకై రాడు, నీకు నువ్వే దిక్సూచి, పట్టుదలే పచ్చ